దేవుని సంఘం అనే తోట ఉంది. ఈ తోట పాడవకూడదు. దేవుడు ఈ తోట మీద ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని తోట అయినటువంటి ఏదెను వనమును అపవాది పాడు చేశాడు. గమనించండి, అపవాది పాడు చేశాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమైన ఈ తోట ఎలా ఉండాలంటే మంచి ఫలములతో ఉండాలి. హల్లెలూయా. ఆ తోట ఫలములతో నింపబడలేదు. ఆ తోట ఫలములు పండకుండగా పాడు చేశాడు. ఆ తోటను సేద్యము చేయకుండా ఆదాము బయటికి గంటివేయబడ్డాడు. ఆ తోటలో నుండి వెలివేయబడ్డాడు. ఆ తోటను అనుభవించలేదు. ఎందుకయ్యా నీకు అంటే, ఇదిగో మధ్య వ్యక్తి యొక్క మాట విన్నందువలన, అంటే దేవుని సేవకుని నోట నుండి వచ్చిన మాట వారు విననందువలన, లేక దేవుని మాట వారు వినందువలన